హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. టెట్ మరియు డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం 8th క్లాస్ ఫిజికల్ సైన్స్కి సంబంధించి కొన్ని ముఖ్యమైన క్వశ్చన్స్ని అయితే ఈ వీడియోలో అందించడం జరిగింది. సోషల్ కంటెంట్కు సంబంధించిన వీడియోలను పోస్ట్ చేయడం జరిగింది. వాటికి సంబంధించిన లింక్స్ అనేటివి డిస్క్రిప్షన్లో ఉన్నవి, వెళ్ళి చూడొచ్చు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఛానల్ని విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. 8th క్లాస్ ఫిజికల్ సైన్స్కు సంబంధించి నేలబొగ్గు పెట్రోలియం అనే పాఠ్యభాగంలోని క్వశ్చన్స్కు సంబంధించి చూసుకున్నట్లయితే ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సిఎన్జి అనగా డాష్. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ డి, కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. సిఎన్జి అనగా కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్, సంపీడిత సహజ వాయువుగా దీన్ని నిల్వ ఉంచడం జరుగుతుంది. కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ అనేది దీనికి సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఒక బ్యారెల్ అంటే ఎన్ని లీటర్లకు సమానం? దీనికి సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ డి, 159 లీటర్లకు సమానం. ఒక బ్యారెల్ అనగా 159 లీటర్లకు సమానం. చమురు సంస్థలు బ్యారెల్ను ప్రామాణికంగా తీసుకోవడం జరిగింది. ఒక బ్యారెల్ అనగా 159 లీటర్లకు సమానం. ఆప్షన్ డి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే పదార్థాల గురించి వివరించే విజ్ఞాన శాస్త్ర శాఖను ఏమంటారు? దీనికి సంబంధించి సరైన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, మెటీరియల్ సైన్స్. పదార్థాల గురించి వివరించే శాస్త్రాన్ని మెటీరియల్ సైన్స్ అని పిలవడం జరుగుతుంది. ఆప్షన్ సి అనేది దీనికి సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో ఏ ఖనిజంను నీటితో కలపడం వల్ల బంకమన్ను అనేది తయారవుతుంది? దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ డి, కెలినైట్ అనే ఖనిజాన్ని నీటితో కలపడం వల్ల బంకమట్టు తయారు కావడం జరుగుతుంది. ఆప్షన్ డి అనేది దీనికి సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 1859 నుంచి 1969 వరకు చమురు ఉత్పత్తుల మొత్తం ఎన్ని బిలియన్ బ్యారెల్స్ ఉండేది? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ బి, 227 బిలియన్ బ్యారెల్స్ అనేది ఉండడం జరిగింది. ఒక బ్యారెల్ అనగా 159 లీటర్లకు సమానం. అలా 227 బిలియన్ బ్యారెల్స్ అనేది ఉండడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే విషరహితమైన సాంప్రదాయేతర జీవ ఇంధనం ఏది? సాంప్రదాయేతర జీవ ఇంధనాలలో బయోడీజిల్ అనేది ఒకటి. దీనిని డీజిల్కు ప్రత్యామ్నాయంగా వినియోగిస్తున్నారు. దీనికి విషరహితమైన లక్షణాలు అనేటివి ఉండడం జరుగుతుంది. విషరహితమైన సాంప్రదాయేతర జీవ ఇంధనంగా బయోడీజిల్ను పిలుస్తారు. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 1950 సంవత్సరం వరకు విద్యుత్ ఉత్పత్తిలో ముఖ్య వనరు ఏది? 1950 సంవత్సరం వరకు విద్యుత్ ఉత్పత్తిలో ముఖ్యమైన వనరు నేలబొగ్గు. ఆప్షన్ బి అనేది దీనికి సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ప్రస్తుతం నేలబొగ్గును విరివిగా దేని ఉత్పత్తికి వాడుతున్నారు? దీనికి సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ బి, విద్యుత్ ఉత్పత్తికి. నేలబొగ్గును ఉపయోగించి విద్యుత్ను ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఆప్షన్ బి అనేది దీనికి సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఏ సంవత్సరం దాకా ప్రపంచ విద్యుతీకరణంలో సగం నేలబొగ్గు ఆధారంగా మాత్రమే జరిగింది? దీనికి సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ బి, 1950 సంవత్సరాల దాకా ప్రపంచ విద్యుత్ ఉత్పత్తిలో సగం నేలబొగ్గు ఆధారంగా మాత్రమే విద్యుత్ ఉత్పత్తి అనేది జరగడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 4000 సంవత్సరాలకు పూర్వమే బాబిలోనియాలోని గోడలు గోపురాల నిర్మాణంలో క్రింది ఏ రకపు పెట్రోలియం ఉత్పన్నాలను ఉపయోగించారు? దీనికి సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ సి, ఆస్ఫాల్ట్. పూర్వ చారిత్రక యుగం నుంచి పెట్రోలియం గురించి మానవునికి తెలుసు. 4000 సంవత్సరాలకు పూర్వమే బాబిలోనియాలోని గోడలు గోపురాల నిర్మాణానికి ఆస్ఫాల్ట్ అనే పెట్రోలియం ఉత్పన్నాన్ని ఉపయోగించినట్లుగా ఆధారాలు ఉన్నాయి. ఆప్షన్ సి అనేది దీనికి సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే పురాతన గ్రంథాల ద్వారా పెట్రోలియం వెలికి తీయడానికి ఏ దేశపు వారు లోతైన బావులు తవ్వినట్లు తెలుస్తుంది?
దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ డి, చైనా వారు. పెట్రోలియం ఉత్పన్నాన్ని వెలికి తీయడానికి చైనా వారు లోతైన బావులు తవ్వినట్లు వారి యొక్క పురాతన గ్రంథాల ద్వారా తెలుస్తుంది. ఆప్షన్ డి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే క్రింది వాటిలో వంట చెరుకు నుంచి లభించే బొగ్గును గుర్తించండి. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ ఏ, కట్టె బొగ్గు. నేల బొగ్గు అనేది నేలలో దొరుకుతుంది. బిట్యుమినస్ అనేది నేల బొగ్గు యొక్క నాణ్యతను బట్టి బిట్యుమినస్ అనే అనేక రకాల పేర్లను పెట్టడం జరిగింది. కర్ర బొగ్గు అనేది వంట చెరుకు నుంచి లభిస్తుంది. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఓఎన్జీసీని విస్తరించండి. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ డి, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్. ఓఎన్జీసీ అనగా ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్. ఆప్షన్ డి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే వంట గ్యాస్ మంట ఏ రంగులో ఉంటుంది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, నీలి రంగు. వంట గ్యాస్ యొక్క మంట నీలి రంగులో ఉంటుంది. ఆప్షన్ బి అనేది దీనికి సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే భారతదేశంలోని సహజ వాయు నిక్షేపాలు గల ప్రాంతంకు సంబంధించి కానిది ఏది? సరికానిది ఏది? సరైనవి ముందుగా తెలుసుకున్నట్లయితే సరికానిదేదో తెలుసుకోవచ్చు. త్రిపుర, ముంబై, రాజస్థాన్లోని జైపూర్, అలాగే కృష్ణా గోదావరి డెల్టాల ప్రాంతాల్లో సహజ వాయు నిక్షేపాలను కనుగొనడం జరిగింది. ఢిల్లీ అనేది దీనికి సరైన సమాధానం. ఢిల్లీ దీనికి సంబంధించిన ప్రాంతం కాదు. ఆప్షన్ ఏ అనేది దీనికి సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే పెట్రోలియంను వివిధ అంశభూతాలుగా వేరు చేయు ప్రక్రియ ఏది? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ ఏ, అంశిక స్వేదనం. పెట్రోలియం ఒక సంక్లిష్ట మిశ్రమం. అంశిక స్వేదనం అనే విధానం ద్వారా దీనిని వివిధ అంశీభూతాలుగా వేరు చేస్తున్నారు. ఆప్షన్ ఏ, అంశిక స్వేదనం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే పెట్రోలియం నుంచి మొదటగా వేరు చేయబడిన అంశీభూతం ఏది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, కిరోసిన్. పెట్రోలియం నుంచి మొదటగా వేరు చేయబడిన అంశీభూతం కిరోసిన్. ఇది పెట్రోలియం కంటే మెరుగైనది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే నేల బొగ్గును గాలిలో మండించినప్పుడు ప్రధానంగా ఉత్పత్తి అయ్యే వాయువు ఏది? నేల బొగ్గును గాలిలో మండించినప్పుడు ప్రధానంగా ఉత్పత్తి అయ్యే వాయువు కార్బన్ డయాక్సైడ్ అనే వాయువు వాతావరణంలోకి విడుదల కావడం జరుగుతుంది. ఆప్షన్ డి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో ఏది దృఢమైన నల్లని సచ్ఛిద్ర పదార్థం? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, కోక్ అనేది నల్లని దృఢమైన సచ్ఛిద్ర పదార్థం. ఇది కార్బన్ యొక్క స్వచ్ఛమైన రూపం. దీనిని స్టీలు తయారీలో అలాగే లోహాల సంగ్రహణలో ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. ఆప్షన్ బి, కోక్ అనేది దీనికి సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే క్రింది వాటిలో దేనిని ఇతర పదార్థాలతో కరిగించి క్రమంగా చల్లబరచడం వలన గాజు తయారవుతుంది? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ సి, ఇసుక. ఇసుకను కొన్ని పదార్థాలతో కరిగించి క్రమంగా చల్లబరచడం వలన గాజును తయారు చేస్తారు. ఆప్షన్ సి, ఇసుక అనేది దీనికి సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో కార్బన్ యొక్క స్వచ్ఛమైన రూపం ఏది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, కోక్ అనేది కార్బన్ యొక్క స్వచ్ఛమైన రూపం. ఇది దృఢమైన నల్లని సచ్ఛిద్ర పదార్థం. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే క్రింది వాటిలో మన పూర్వీకులు దీపాలలో ఇంధనంగా పడవలలో నీరు చొరబడకుండా చేయుటకు సాంప్రదాయ చికిత్సలకు వాడే ఖనిజ వనరు ఏది? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ డి, పెట్రోలియం. పెట్రోలియంను పూర్వకాలంలో దీపాలలో ఇంధనంగా అలాగే పడవలలో నీరు చొరబడకుండా సాంప్రదాయ చికిత్సలకు ఉపయోగించేవారు. ఆప్షన్ డి అనేది దీనికి సరైన సమాధానం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు 8th క్లాస్
భౌతిక రసాయన శాస్త్రానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన క్వశ్చన్స్ని అందించడం జరిగింది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు కానీ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం లేదు. దయచేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ మిత్రులకు, మీ కుటుంబ సభ్యులకు వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.